హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి కొబ్బరి పాలతో చేసినటువంటి పొంగలండి. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే గుడిలో ప్రసాదం టేస్ట్లో రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని పెసరపప్పుని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 4.5 కప్పుల నీళ్లు పోసుకొని అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చక్కగా పెసరపప్పు అన్నం అంతా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఏ కప్పుతో అయితే బియ్యము పప్పు తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ పోసుకోండి. అన్నం ఉడికేలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు చిక్కటి కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా అన్నం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పూర్తిగా ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసుకొని కుక్కర్కి మూత తీసి అన్నాన్ని ఒక్కసారి కలుపుకోండి. చూడండి, చక్కగా ఉడికిందండి. అలా అని మెత్తగా లేదు, పొలుగ్గా లేకుండా చక్కగా మనం పోసిన నీళ్ళన్నీ సరిపోయినాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే మరొక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని అంతటినీ ఒక్కసారి కలుపుకోండి. ఈ వేడికి ఊరికే మెల్ట్ అయిపోతుంది, అలాగే కొంచెం లూజ్ అవుతుంది కూడా. ఇందులోకి 1 కప్పు మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, ఆ పాలని పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీదే ఉంచుకోండి. ఈ విధంగా కలుపుకున్నారు కదా, ఇది కొంచెం దగ్గరికి అయ్యే లోపల మరొక స్టవ్ మీద గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులోకి పచ్చి కొబ్బరి అలాగే 10-15 జీడిపప్పులు వేసుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి చక్కగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొంగలి కొద్దిగా చిక్కపడిందండి. ఇప్పుడు ఇందులోకి మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నానండి. పచ్చకర్పూరం వేయడం వల్ల పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. మనం గుడిలో ప్రసాదం ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. దీన్నంతటినీ ఒక్కసారి కలుపుకోవాలి. పొంగలంతా దగ్గరికి అయ్యేంత వరకు 1-2 నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చివరగా ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా మామూలుగా ఉండే గేదె పాలతో చేసుకుంటూ ఉంటాం కదా పొంగలి, అలా కాకుండా ఈసారి నేను చూపించినట్టుగా కొబ్బరి పాలతో ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాల పొంగలి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.